అందరికీ నమస్కారం. శ్రీరామాయణం క్విజ్ పార్ట్ 15లోకి మొదటి ప్రశ్న. రామ, సీత, లక్ష్మణులు అరణ్యవాసంలో ఎక్కువ కాలం ఎక్కడ నివసించారు? ఆప్షన్ ఏ చిత్రకూటం, ఆప్షన్ బి పంచవటి, ఆప్షన్ సి దండకారుణ్యం, ఆప్షన్ డి నందిగ్రామం. సరైన సమాధానం ఆప్షన్ బి పంచవటి. అరణ్యవాసంలో రాముడు పంచవటిలోని ఎక్కువ కాలం నివసించాడు. ఇది గోదావరి నదీ తీరంలో ఉండి శాంతియుతమైన ప్రాంతం. రెండవ ప్రశ్న. పంచవటిలో కుటీరం నిర్మించింది ఎవరు? ఆప్షన్ ఏ రాముడు, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి లక్ష్మణుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. సరైన సమాధానం ఆప్షన్ సి లక్ష్మణుడు. అన్నకు వదినకు సేవ చేయడమే లక్ష్మణుడి జీవిత లక్ష్యం. అందుకే పంచవటిలో నివాసం కోసం కుటీరం నిర్మించాడు. 3. శూర్పణఖ అసలు ఎవరు కుమార్తె? ఆప్షన్ ఏ విశ్వమహర్షి, ఆప్షన్ బి కైకసి, ఆప్షన్ సి పులస్త్య మహర్షి, ఆప్షన్ డి సుమిత్ర. అయిన సమాధానం ఆప్షన్ బి కైకసి. కైకసి రావణ్ణి తల్లి. శూర్పణఖ రావణి సోదరి కావడంతో కైకసి కుమార్తె. పురుడు, దూషణుడు ఎక్కడి పాలకులు? ఆప్షన్ ఏ లంక, ఆప్షన్ బి జనస్థానం, ఆప్షన్ సి కిష్కింద, ఆప్షన్ డి అయోధ్య. సరైన సమాధానం ఆప్షన్ బి జనస్థానం. జనస్థానంలో కురుడు, దూషణుడు రాక్షస పాలకులు. శూర్పణఖ అవమానానికి ప్రతీకారంగా రాముడితో యుద్ధం చేసి మరణించారు. అరణ్యకాండం మనకు ప్రధానంగా ఏం బోధిస్తుంది? ఆప్షన్ ఏ రాజనీతి, ఆప్షన్ బి యుద్ధతంత్రం, ఆప్షన్ సి అప్రమత్తత, ఆప్షన్ డి ధన సంపాదన. సరైన సమాధానం ఆప్షన్ సి అప్రమత్తత. అరణ్యకాండంలో చిన్న అప్రమత్తతే ఎంత పెద్ద విపత్తుకు దారితీస్తుందో చూపించారు. ఇది జీవితానికి ముఖ్యమైన బోధ. సీతాపహరణ సమయంలో రాముడికి తోడుగా ఎవరూ లేరు. ఆప్షన్ ఏ లక్ష్మణుడు, ఆప్షన్ బి జటాయువు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి ఎవ్వరూ లేరు. సరైన సమాధానం ఆప్షన్ ఏ లక్ష్మణుడు. రాముడు జింక వెంబడి వెళ్ళగా లక్ష్మణుడు రాముని పిలుపు అనుకుని అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో సీతమ్మ ఒంటరిగా మిగిలింది. రావణుడు సీతమ్మను అపహరించడానికి ఏ వేషం ధరించాడు? ఆప్షన్ ఏ యోగి, ఆప్షన్ బి క్షత్రియుడు, ఆప్షన్ సి బ్రాహ్మణుడు, ఆప్షన్ డి వానరుడు. సరైన సమాధానం ఆప్షన్ సి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ వేషంలో రావణుడు భిక్ష అడిగాడు. అతిథి ధర్మం పాటిస్తూ సీతమ్మ బయటకు రావడంతో అపహరణ జరిగింది. లక్ష్మణుడు అడవిలోకి వెళ్లే ముందు సీతమ్మకు ఏమి చెప్పాడు? ఆప్షన్ ఏ నా కోసం ఎదురు చూడమన్నాడు, ఆప్షన్ బి అడవి విడిచి వెళ్ళమన్నాడు, ఆప్షన్ సి రేఖ దాటవద్దన్నాడు, ఆప్షన్ డి రాముని నామం జపించమన్నాడు. సరైన సమాధానం ఆప్షన్ సి రేఖ దాటవద్దు అన్నాడు. లక్ష్మణ రేఖ రాక్షస రక్షణ కోసం. ఆ రేఖ దాటిన క్షణమే రావణుడికి అవకాశం లభించింది. బంగారు జింక వెంబడి రాముడు ఎందుకు వెళ్ళాడు? ఆప్షన్ ఏ వేట కోసం, ఆప్షన్ బి సీతమ్మ కోరిక వల్ల, ఆప్షన్ సి లక్ష్మణుడి సూచనతో, ఆప్షన్ డి రావణ్ను వెతకడానికి. సరైన సమాధానం ఆప్షన్ బి సీతమ్మ కోరిక వల్ల. సీతమ్మ ఆ జింకను చూడగానే ఆకర్షితురాలయ్యింది. భార్య కోరిక తీర్చడం కూడా ధర్మమే అని రాముడు భావించాడు. మారీచుడు రావణ్ణి ఆజ్ఞను ఎందుకు భయపడ్డాడు? ఆప్షన్ ఏ రాముడి శక్తి తెలుసు కాబట్టి, ఆప్షన్ బి దేవతల శాపం వల్ల, ఆప్షన్ సి సీతమ్మ కోపం వల్ల, ఆప్షన్ డి లక్ష్మణుడి కోపం వల్ల. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాముడి శక్తి తెలుసు కాబట్టి. మారీచుడు రాముని చేతిలో ఒకసారి ఓడిపోయాడు. అందుకే మళ్ళీ ఎదురవ్వడం తన మరణమే అని తెలుసు. కానీ రావణుడి ఆజ్ఞ వల్ల బంగారు జింకగా మారాడు. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరొక క్విజ్లో కలుద్దాం. బాయ్.